మన దేశంలో క్రికెట్ ఒక మతం అంటారు, కానీ ఆ మతంలో ఆడవాళ్లకు చోటు లేదని, వాళ్ళ ఆట ఎవరు చూడరని, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరని ఎన్నో ఏళ్లుగా మనల్ని నమ్మించారు. కానీ నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత ఆ మాటలన్నీ పటాపంచలయ్యాయి. మన విమెన్ ఇన్ బ్లూ చరిత్రను తిరగరాశారు. ఒకసారి మీరే ఆలోచించండి, మన అమ్మాయిల క్రికెట్ గురించి ఎలాంటి మాటలు వింటుంటాం. ఆడవాళ్ళ క్రికెట్ కి ఎవరు రారు, వాళ్ళ ఆటను టీవీలో కూడా ఎవరు చూడరు, వాళ్ళ ఆట అసలు మజానే రాదు, వాళ్ళ ఆట చాలా నెమ్మదిగా బోర్ కొడుతుంది, ఆడవాళ్ళు టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడుకోవాలి కానీ క్రికెట్ వాళ్ళ ఆటనే కాదు. ఇలాంటి ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు. వీటన్నిటికీ మన అమ్మాయిలు ఒకే ఒక సమాధానం ఇచ్చారు. అది వాళ్ళ మాటలతో కాదు, వాళ్ళ ఆటతో. ప్రపంచ కప్ సెమీఫైనల్ ప్రత్యర్థి ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆస్ట్రేలియా జట్టు. వాళ్ళు నిర్దేశించిన పరుగులు 339. ఇంత పెద్ద లక్ష్యాన్ని మహిళల క్రికెట్ టీంలో ఎవరూ ఛేదించలేదు. ఇండియా ఇక ఓడిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ మన అమ్మాయిలు ఓటమిని అంగీకరించలేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా లాంటి యోధులు తమ భుజాలపై దేశం యొక్క ఆశలను మోస్తూ ఒక అద్భుతమైన పోరాటం చేశారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ప్రపంచ రికార్డ్ సృష్టించి ఆస్ట్రేలియాను ఓడించి గర్వంగా ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ విజయం కేవలం క్రికెట్ మ్యాచ్ గెలవడం కాదు, తమ కూతుళ్ల కలలను మధ్యలోనే చిదిమేసే ఎంతో మంది భారతీయ తల్లిదండ్రుల కళ్ళు తెరిపించే ఒక గుణపాఠం. మీ కూతుళ్లకు అడ్డుగోడలు కట్టకండి, వాళ్ళ రెక్కల కింద గాలిలా మారి వాళ్ళని ఎగరనివ్వండి. అప్పుడు చూడండి, ఆకాశమే వాళ్ళకి హద్దు. మై డియర్ సిస్టర్స్, మీరు ఫైనల్స్ గెలిచినా ఓడినా మాకు అనవసరం. మీరు ఇప్పటికే 140 కోట్ల భారతీయుల మనసులను గెలుచుకున్నారు. నాలాంటి అమ్మాయిలకు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో మీరు ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకండి. మీ ఆటను మీరు ఆడండి, ఆ క్షణాన్ని ఆస్వాదించండి. ఫలితం దేవుడికే వదిలేయండి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ 140 కోట్ల భారతీయులం మీ వెంటే ఉంటాం. మా ఫోర్ ఫ్రెండ్ తరపున యావత్ భారతదేశానికి ఒక చిన్న విన్నపం. ఈ ఆదివారం మన మహిళల భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో ఆడే ఫైనల్ మ్యాచ్ గురించి మనం అందరం ఒక్కటే వారిని ప్రోత్సహిద్దాం. జై హింద్.